పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ కు ముందే ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ నెల 25న ఓజీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే టికెట్ల అమ్మకాల్లో అన్ని రికార్డులు బ్రేక్ చేసి దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బెనిఫిట్ షోకి ఒక టికెట్ ₹1000 అమ్ముకునేందుకు ఓకే చెప్పింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రికార్డు స్థాయిలో కలెక్ట్ చేస్తుందని, అలాగే అంతకు మించి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులైతే అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారని, ఒక్క టికెట్ ₹1000 అమ్ముకునేందుకు పర్మిషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఆయన ఒత్తిడి చేశారని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఫ్యాన్స్ తో పాటు జనసేన నేతలు మండిపడుతున్నారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఓజీ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ కూడా కొత్తగా కనిపిస్తోంది. అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఓజీ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బెనిఫిట్ షో ₹1000, అలాగే సింగిల్ స్క్రీన్లో ప్రతి టికెట్పై ₹125, మల్టీప్లెక్స్లో ₹150 పెంపుకు అనుమతినిచ్చింది. 10 రోజుల పాటు ఈ ధరలుంటాయని తెలిపింది. దీనిపై వైసీపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత రేట్లు పెంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు వారంతా. అయితే దీనికి కూటమి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. పుష్ప 2 వంటి చిత్రాలకు బెనిఫిట్ షో టికెట్లు 800కు అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? ఈ విషయం మీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తమ అభిమాన హీరో సినిమా చూసి తీరుతామని పవన్ అభిమానులైతే చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక ట్రెండ్. దీంతో ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. రిలీజ్కు తక్కువ సమయమే ఉండడంతో థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు కడుతూ సందడి చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దర్శకుడు సుజిత్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం యూనిట్ కూడా వేగవంతం చేసేసింది. ఇదే సమయంలో ప్రీమియర్ షోల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం ఏపీ సర్కార్ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దీంతో ఏపీలోని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోలకు ఆమోదం లభించడంతో ఏపీలో ఓజీకి గ్రాండ్ రిలీజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు నిరాశపరచడంతో ఓజీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఓజీకి అన్ని రకాల అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ సినిమా మొదటి షో చూడాలని, అందరికంటే ముందే ప్రీమియర్స్ వీక్షించాలని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఓజీ విషయంలోనూ అదే కోరుకుంటున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అభిమానులైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో అనుమతి లభించకపోతే ఏపీకి వెళ్లి ప్రీమియర్ షోలు చూసేందుకు కొందరు అభిమానులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా కంటే ముందు ఎదురు చూస్తున్న ఓజీ ట్రైలర్ ఈ ఆదివారం ఉదయం విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో అభిమానుల్లో అసహనం నెలకొంది. ఇంత హైప్ ఉన్న సినిమాకు సరైన మార్కెటింగ్ చేయడం లేదని డీవీవీ టీం మీద గరం అవుతున్నారు ఫ్యాన్స్. అయితే ట్రైలర్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ప్రీమియర్కు ₹1000 పెట్టారు. వేరే అభిమానులకు అదేం సమస్య కాదు, కానీ అంత పెట్టి చూడాల్సిందే అనే రేంజ్లో ట్రైలర్ కంటెంట్ను వదలాలి. ముఖ్యంగా దర్శకుడు సుజిత్ తన మీదున్న నమ్మకానికి పునాది ఇక్కడి నుంచే వేసుకోవాలి. ఇక 10 రోజుల పాటు టికెట్ రేట్స్ పెంపుకు ప్రభుత్వం కూడా ఓకే చెప్పడంతో సామాన్య ప్రేక్షకులు వెళ్లాలంటే ఓజీ ట్రైలర్ ఇచ్చే ఇంప్రెషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్నింగ్ షో టాక్ తేడా కొడితే సాయంత్రానికి జనాలు పలచబడిపోతున్నారు. అలా కాకుండా బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే థియేటర్లకు వస్తున్నారు జనాలు. స్టార్ హీరోలు ఉండి సినిమా బాగుందనే టాక్ వస్తే ఆడియన్స్ రేట్స్ కూడా లెక్క చేయరని ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు ఓజీకి కూడా అదే సీన్ రిపీట్ కావాల్సి ఉంది.
మొదటి రోజు దాదాపు 80% థియేటర్లలో ఓజీనే స్క్రీనింగ్ చేయబోతున్నారు. దసరాకు వారం ముందుగానే వస్తున్న ఓజీ కనుక సెప్టెంబర్ హిట్ సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తే అక్టోబర్ మొదటి వారం వరకు థియేటర్లను జనాలతో నింపేస్తుంది. ఇవన్నీ నెరవేరడానికి ముందు ఓజీ ట్రైలర్ అట్టా ఇట్టా కాదు అదిరిపోయిందనే ఫీడ్బ్యాక్ తెచ్చుకోవాల్సిందే. ఇదిలా ఉంటే ఓజీకి హైప్ అయితే మామూలుగా లేదు. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన వార్ 2, కింగ్డమ్, కూలీ సినిమాలకు రిలీజ్ ముంగిట భారీ హైప్ వచ్చింది. తీరా చూస్తే అవి నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఏం చేస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పవన్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇది ఒకటి. 2 ఏళ్ల ముందు ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిందో లేదో ఒక్కసారిగా సినిమా హైప్ పీక్స్కు వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి ఓజీ నుంచి ఏ ప్రోమో రిలీజ్ చేసినా స్టాండర్డ్ తగ్గట్లేదు. పోస్టర్లు, పాటలు, వీడియో ప్రోమోలు అన్నీ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సామాన్య ప్రేక్షకుల్లో కూడా సినిమా పట్ల అంచనాలను పెంచేశాయి. ఓజీని డైరెక్ట్ చేస్తున్న సుజిత్ పవర్ స్టార్ కు వీరాభిమాని అన్న సంగతి మనందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ రిలీజ్ టైంలో సగటు అభిమానిగా ఆయన ఎంత హడావుడి చేశాడో చెప్పడానికి ఇప్పటికీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. హరీష్ శంకర్ లాగే ఒక సగటు అభిమానులు ఆలోచిస్తూ తన ఫేవరెట్ హీరోను ది బెస్ట్గా చూపించడానికి అతను ఎంత తప్పిస్తున్నాడో ప్రోమోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాహో తర్వాత బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా అటువైపు కూడా చూడకుండా తన అభిమాన హీరోతో సినిమా కోసం ఇక్కడే ఉండిపోయాడు సుజిత్. ఇక ఓజీ మధ్యలో ఆగి మళ్ళీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో తెలియని స్థితిలో వేరే సినిమా చేసుకునే అవకాశం వచ్చినా కూడా అతను దృష్టి మళ్లించలేదు. తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఓజీ కోసమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాడు. షూటింగ్కు బ్రేక్ పడ్డాక మధ్యలో దొరికిన ఖాళీనంతా కూడా సినిమాకు మెరుగులు దిద్దడానికే ఉపయోగించాడు. ప్రోమోల విషయంలో అతనెంత శ్రద్ధ పెట్టాడన్నది అణువణువునా కనిపిస్తోంది. ఇక లేటెస్ట్గా రిలీజ్ చేసిన గన్స్ అండ్ రోజెస్ లిరికల్ వీడియోను టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్గా చెప్పొచ్చంటున్నారు. యానిమేషన్ కంటెంట్తో అతనిచ్చిన డీటెయిలింగ్, తన అభిమాన కథానాయకుడికిచ్చిన ఎలివేషన్ చూసి అభిమానులైతే ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ప్రోమోల మీద పెట్టిన శ్రద్ధనే సినిమా మీద కూడా పెట్టి ఉంటే అవుట్పుట్ అద్దరిపోతుందని, పవన్ కెరీర్లోనే ఓజీ చాలా స్పెషల్ మూవీగా నిలిచిపోవడం, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక 10 రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంపుకు అనుమతి ఇవ్వడంతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓజీ రికార్డులు సృష్టిస్తుందంటున్నారు. ఇప్పటి వరకు కలెక్షన్లలో కాస్త వెనకబడి ఉన్న పవన్ ఆ ఆకలిని పూర్తిగా ఓజీతో తీరుస్తాడనే నమ్మకం ఫ్యాన్స్లో ఉంది. ముఖ్యంగా ప్రీమియర్కు ₹1000 అంటేనే లెక్క చేయని అభిమానుల జోష్ చూస్తుంటే ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఖాయమంటున్నారు. అందరి నమ్మకం సుజిత్ మీదే ఉంది. ఫ్యాన్ బాయ్గా తన పవర్ స్టార్ని ఎలా చూపిస్తాడోననే ఎగ్జైట్మెంట్ అందరిలోనే ఉంది. చూడాలి మరి సుజిత్ ఏం చేస్తాడు.